హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే రోజు ఢిల్లీకి వెళ్ళారు. ఇద్దరూ ప్రధానమంత్రితో భేటీ అవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవుతున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులతో కూడా ఇద్దరు వేరువేరు సమయాల్లో భేటీ అవుతున్నారు. వీళ్ళిద్దరూ ఢిల్లీ పర్యటన, ఇద్దరు సీఎంలు, ప్రధానమంత్రి, అదేవిధంగా మోడీ అమిత్ షాతో భేటీలు, ఇవన్నీ కేవలము అధికారిక పరమైనటువంటి పర్యటనలేనా? ఇద్దరూ ఒకే రోజు పర్యటన పెట్టుకోవటం యాదృచ్ఛికమా? లేదు అనంటే రాజకీయ పరమైనటువంటి ఎజెండా ఏమైనా దీని వెనక ఉందా? ఈ అనుమానాలు కలగటం సహజం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వీళ్ళిద్దరిని ప్రధానమంత్రి లేదా హోంమంత్రి ఈ స్థాయిలో వాళ్ళని ప్రభుత్వ ప్రతినిధులుగానే చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి. అదే క్రమంలో వాళ్ళు బీజేపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏమేం కావాలి ఏంటి అని ఒక పెద్ద చిట్టా పట్టుకొని వెళ్ళి ప్రధానమంత్రి దగ్గరికి, అమిత్ షా దగ్గరికి, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. కానీ ఈయన కూడా ఒక రాజకీయ నాయకుడేగా. వాళ్ళు ఒక రాజకీయ పార్టీ, ఇద్దరు కలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇద్దరు కలిసే ఉన్నారు. రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా చర్చకొచ్చేదానికి అవకాశం ఉందిగా. అదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. మరి ఆయన తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారానికి సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడటానికి వెళ్తాను అనేటువంటి దాని మీద వెళ్ళారు. అదే చెప్తారు కూడా బయటికి. మరి వాళ్ళకి కూడా రాజకీయపరమైనటువంటి ఏమైనా చర్చలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఏముంటాయి? బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. రాజకీయ ప్రత్యర్థులు అయినప్పుడు ఏం చర్చలు ఉంటాయి? ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఇప్పుడు ఎందుకు ఈ అనుమానం కలుగుతోంది అని అంటే, ఈ రోజున ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానితోనూ అదేవిధంగా అమిత్ షాతో భేటీ అవ్వటం, వీళ్ళిద్దరూ మళ్ళీ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన అంశంలో హైదరాబాదులో పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాదులో భేటీ కాబోతున్నారు. అసలు ఇవన్నీ ఒకేసారి ఢిల్లీ పర్యటన, ఇద్దరు ముఖ్యమంత్రులు రేపు 6వ తారీఖు కలవటం, దీని వెనక తెలంగాణ రాజకీయానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు దాగి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. మీరు ఏదో ఎగ్జాగరేషన్ చెప్తున్నారు, ఎగ్జాగరేషన్ చేసి ఇవన్నీ కూడా చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఎవరన్నా అనుకోవచ్చు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల మీదనే ప్రధానమంత్రిని, మంత్రులను కలుస్తున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాటికి అదనంగా రాజకీయ ఎజెండా కూడా దాగి ఉండవచ్చు అనేటువంటిది కొంతమందికి ఉన్నటువంటి అనుమానాలు. ఏంటి ఆ ఏడన ఎజెండా? తెలంగాణ రాజకీయ ఎజెండా ఏంటి? అది కూడా ఈ ముగ్గురుతో ముడిపడ్డటువంటి రాజకీయం ఏంటి? ఇది కీలకమైనటువంటి అంశం. ఏంటి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడోసారి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడదాం అనుకుంటే వాళ్ళు ఓడిపోయారు. కానీ ఘోరమైనటువంటి ఓటమి ఏం కాదు, వాళ్ళు మ్యాజిక్ ఫిగర్కి అయితే రాలేకపోయారు. 39 సీట్లతో ఆగిపోయారు. కాంగ్రెస్ పార్టీ బోటాపోటీ మెజారిటీతో 65 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్యంగా 0కి పడిపోయింది. బీజేపీ 8 లోక్సభ స్థానాలు సంపాదించుకున్నది, కాంగ్రెస్ 8 లోక్సభ స్థానాలు సంపాదించుకున్నది, ఒకటి ఎంఐఎం గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అంటే పోటాపోటీ కాంగ్రెస్కి బీజేపీ మధ్య తెలంగాణలో. ఇక బీఆర్ఎస్ ఉండదు, లేదు అనేటువంటిది లోక్సభ ఎన్నికలు. అంటే ఒక ఎన్నికలతోనే అయిపోయింది అని అంటే ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు రెండోసారి 2018లో బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా ఉండి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో పూర్తిగా సమూలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా. కాంగ్రెస్ పుంజుకొని మళ్ళీ గెలిచింది 2023లో, అది వేరే విషయం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్
బీఆర్ఎస్లో ఉండేటువంటి ఎమ్మెల్యేల మొత్తాన్ని, బీఆర్ఎస్ శాసనసభాపక్ష మొత్తాన్ని కూడా తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఎందుకు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంతమంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా కాబట్టి అక్కడేమైనా మనకి ఉపయోగపడుతుందేమో అనేటువంటి దాని మీద కొంతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరి లక్ష్యం అయితే బీఆర్ఎస్ని సమూలంగా రాజకీయంగా సమాజ్ చేయటం. వీళ్ళిద్దరి లక్ష్యం అది. ఎవరిది? కాంగ్రెస్ పార్టీది, అదేవిధంగా బీజేపీది, ఇద్దరిది. అంటే ఇద్దరు లక్ష్యం, ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులే తెలంగాణలో, కానీ ఇద్దరు లక్ష్యం బీఆర్ఎస్ని దెబ్బతీయటం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇదే బీజేపీ అధినాయకుడు అయినటువంటి మరి అమిత్ షాని కానివ్వండి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ వీళ్ళని కలిసినటువంటి నేపథ్యంలో ఈ రాజకీయపరమైనటువంటి అంశాలు బీఆర్ఎస్ని దెబ్బతీసేటువంటి విషయాల్లో ఒకళ్ళకొకళ్ళు సహకరించుకునేటువంటి విషయాలు ఉంటాయా, ఉండవా? బీఆర్ఎస్ని దెబ్బతీయటం ఎవరికోళ్ళు లాక్కపడవచ్చు, ఒకళ్ళకోళ్ళు సహకరించుకోకపోతే అది వేరే విషయం. బీఆర్ఎస్ని దెబ్బతీసేటువంటి అంశం ఇది ఒకటి. రెండవది ఏంటి? అసలు మరి తెలుగుదేశం సంబంధించినటువంటి అంశం ఏంటి? చంద్రబాబు నాయుడు కూడా ఈ టైంలో ఎందుకు వెళ్ళి ఉంటాడు? రాష్ట్రానికి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా, మూడోసారి, ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు. ఒక 6 అంశాలేమో ముఖ్యమైనటువంటిది అమరావతి, పోలవరము, మిగతా అంశాలేవో కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు పెట్టేటువంటి ఆలోచనలో వెళ్ళారు అన్నాడు. ఓకే. మరి ఇప్పుడు ఢిల్లీ రాజకీయానికి సంబంధించినటువంటి, అదేవిధంగా తెలంగాణ రాజకీయానికి లింక్ అయినటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏముండొచ్చు? ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. మేము తెలంగాణలో కూడా తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి కలిసి రేపు రాజకీయం చేయబోతున్నాము అనేటువంటి విషయాన్ని ప్రకటన చేశారు. తెలుగుదేశం కూడా మళ్ళీ తెలంగాణలో పార్టీని కొంచెం బలోపేతం చేసేటువంటి దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తుంది అనేటువంటిది తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాట. 6వ తేదీన చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు నాయుడికి భారీ ఎత్తున స్వాగతం పలకటానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పునరుజ్జీవం పొందబోతుంది అనేటువంటి దాని విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా వాళ్ళు ప్రణాళికలు రూపొందించుకున్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ కార్యక్రమానికి, తెలంగాణ రాజకీయానికి చంద్రబాబు నాయుడికి వీడికి ఏం సంబంధం అని అంటే, చంద్రబాబు నాయుడు లక్ష్యం కూడా కేసీఆర్ని రాజకీయంగా దెబ్బతీయటమే. ఎందుకు? 2014లో అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు 2014లో. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇద్దరి మధ్య రాజకీయ సఖ్యత లేదు. కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి మధ్య మొట్టమొదటి నుంచి కూడా కొంత సఖ్యత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2019 ఎన్నికలు వచ్చేసరికల్లా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయేటువంటి విధంగా, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి విధంగా నిధులు పంపడంతో పాటుగా, డబ్బులు పంపడంతో పాటుగా శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కు పంపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ ప్రచారం చేయించి తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమయ్యాయి. ఇది కేసీఆరే స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పాడు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను చంద్రబాబు నాయుడికి అని, ఓడించాను అని చెప్పాడు. సరే, అందుకే చంద్రబాబు నాయుడు కూడా మొన్న రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జైల్లో ఉన్నాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది. బహిరంగంగా ఏం కాదు కానీ పరోక్షంగా మద్దతు ఇచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిన అతనే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా సన్నిహితుడు. ఇప్పుడు భవిష్యత్తులో మళ్ళీ రాజకీయంగా తిరిగి లెగవకుండా, కోలుకోకుండా బీఆర్ఎస్ని దెబ్బతీస్తే తెలుగుదేశం పార్టీకి కూడా లాభమే తెలంగాణలో. ఎందుకు? కొంతమంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గర నుంచి చాలామంది కీలకమైన, ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళే కదా. తెలుగుదేశం వాళ్ళందరూ చాలామంది బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిలా కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికైనా మళ్ళీ పుంజుకోవాలంటే బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి వాళ్ళని తిరిగి తెలుగుదేశం పార్టీలోకి తెచ్చుకోవటం అనేటువంటిది లక్ష్యం అవ్వచ్చు. ఇది ఒకవేళ బీజేపీ కూడా చంద్రబాబు నాయుడుతో మీరు తెలంగాణలో యాక్టివిటీ పెంచండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మనం తెలంగాణలో పనిచేద్దాం, బీఆర్ఎస్ని దెబ్బతిద్దాం అనేటువంటి ఆలోచనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయాల విషయం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఉంటుందని నేను అనుకోను. తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ విషయంలో మరి నరేంద్ర మోడీ, అమిత్ షా ఒకే టైంలో చంద్రబాబు నాయుడుతోనూ అదేవిధంగా రేవంత్ రెడ్డితో మాట్లాడటం ద్వారాగా టార్గెట్ కేసీఆర్, టార్గెట్ బీఆర్ఎస్ను దెబ్బతీయటమే లక్ష్యం. పూర్తిగా న్యూట్రలైజ్ చేసి 2028 ఎన్నికలు వచ్చేసరికల్లా
కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కూటమి ఉంటే లేకపోతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పోటీ చేస్తా లేదో తెలియదు అప్పుడు పరిస్థితిని బట్టి. కాబట్టి బీఆర్ఎస్ను పూర్తిగా దెబ్బతీసేటువంటి విధంగా దాంట్లో ఇద్దరు ఎంత కొంత కాంగ్రెస్ లాపడవచ్చు, బీజేపీ కూడా లాపడవచ్చు, తెలుగుదేశం కూడా లాపడేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందరూ కలిసి ఇప్పుడు కేసీఆర్ మీద రాజకీయంగా పూర్తి స్థాయిలో దండెత్తడం అంటే దెబ్బతీయటం, నామరూపాలు లేకుండా బీఆర్ఎస్ను చేసేటువంటి లక్ష్యంలో భాగంగానే ఢిల్లీ కేంద్రంగా నరేంద్ర మోడీ, అమిత్ షా రాజకీయ వ్యూహాన్ని పన్ని దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డిని ఒకే రోజుకి ఢిల్లీ పిలిపించారా అనేటువంటి అనుమానాలు బలపడేటువంటి విధంగా ఉన్నాయి. ఇది నిజమా కాదనేటువంటిది భవిష్యత్తులో జరిగేటువంటి రాజకీయ పరిణామాలను బట్టి దీంట్లో వాస్తవం ఎంత ఉంది, నిజంగా ఈ పరిణామాలు ఎటువైపు దారిదేయబోతున్నాయి, తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తీసుకోబోతున్నాయి అనేటువంటిది భవిష్యత్తులో మనం చూద్దాం.